హే పిజ్జా లవర్స్, పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే ఫుల్ ఫేవరెట్. కానీ అవుట్ సైడ్ పిజ్జా కాస్ట్లీ అండ్ నాట్ ఆల్వేస్ హెల్దీ. సో టుడే మనం ఇంట్లో ఈజీగా హెల్దీగా సూపర్ టేస్టీ పిజ్జా ప్రిపేర్ చేద్దాం. కొంచెం టైం పడుతుంది, బట్ రిజల్ట్ టోటల్ వర్త్ ఇట్. రెడీయా? ఓకే, లెట్స్ గో టు ద రెసిపీ. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసేసుకొని అందులో ఒక స్పూన్ షుగర్ వేసేసుకున్నా. అది మంచిగా కరిగాలి అండ్ వాటర్ కూడా గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచేసేయండి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రై ఈస్ట్. ఇది కంపల్సరీ వాడండి. వితౌట్ డ్రై ఈస్ట్ కూడా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మనం బయట కొన్నట్టు మాత్రం అస్సలు ఉండదు. సో ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. కరిగేదాకా కలిపేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ 15 minutes చూడండి, ఇప్పుడు నేను కలుపుతున్నా కదా, అట్లా పొంగుతుంది అన్నమాట. అట్లా పొంగితే పర్ఫెక్ట్ ఈస్ట్ అన్నమాట. సో మన పిజ్జా డఫ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. సో ఇది ఇలా అయ్యాక దాన్ని పక్కన పెట్టేసుకొని, సో ఇందులో నేను 1/2 cup గోధుమ పిండి, 1/2 cup మైదా పిండి తీసుకున్నాను. అట్లా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. టోటల్ మైదా పిండి తీసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. క్రిస్పీ ఓకే అంటే మీరు మైదా పిండి టోటల్గా వేసేసుకోవచ్చు. అండ్ కొద్దిగా సాల్ట్, ఇప్పుడు కలుపుకున్నాం కదా ఈస్ట్ బ్యాటర్, అది కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుతున్నా. సో నేను ఇక్కడ మొత్తం వేసేస్తాను. నాకు పిండి తక్కువైంది, వాటర్ ఎక్కువైనాయి. సో ఇక్కడ కొంచెం పిండి యాడ్ చేస్తున్నా. గ్రాడ్యువల్గా యాడ్ చేసుకున్నా పర్లేదు. లేదా మీకు వాటర్ తక్కువై పిండి ఎక్కువైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలిపేసేయండి మొత్తం. కొంచెం చేతులకి ఆయిల్ రాసేసుకొని మంచిగా స్మూత్గా కలిపేసుకోండి. దీనికి ఎంత ఎక్కువసేపు కలిపితే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట బ్రెడ్. సో మీరు మంచిగా కలిపేసుకోండి. ఒక 4 hours కంపల్సరీ పక్కన పెట్టేసుకోండి. నార్మల్గా 1 hour 2 hours పెట్టుకుంటారు, కాబట్టి 4 hours పెడితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత పిజ్జా టాపింగ్స్, ఇక్కడ నేను 2 tomatoes 1 onion తీసుకున్నా. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో ఇది లోపల గుజ్జు అంతా తీసేసి ఓన్లీ పైన తొక్క మాత్రమే నేను కట్ చేసుకుంటున్నా. చూడండి, నేను చూపిస్తున్నా కదా, ఆ విధంగా కట్ చేసుకోండి. సో ఇక్కడ ఆనియన్స్ కూడా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అప్పుడప్పుడు మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో నేను అందుకే ఇక్కడ చూపిస్తున్నా ఎలా కట్ చేసుకోవాలి అనేది. సో చూసారు కదా, మంచిగా వచ్చాయి కదా లేయర్స్గా. సో మీరు కూడా అలానే కట్ చేసుకోండి. చూడడానికి బాగుంటుంది, మంచిగా కుక్ అవుతుంది కూడా. సో రెడీ చేసుకున్నాం కదా. తర్వాత చికెన్ అయితే చికెన్, పన్నీర్ అయితే పన్నీర్. నేను పన్నీర్ తీసుకున్నా. పన్నీరు ఒక 50 grams తీసుకున్నా పర్లేదు. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు వేసి మంచిగా కలిపేసుకోండి. యాక్చువల్గా చాలామంది రోస్ట్ చేస్తారు. రోస్ట్ చేస్తే గట్టిగా ఉంటుందండి పన్నీరు తినేటప్పుడు. సో నేను రోస్ట్ చేయట్లేదు, పక్కన పెట్టేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు మనం ఫ్లోర్ మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు చూసారు కదా ఆఫ్టర్ 4 hours పిండి బాగా ఫర్మెంట్ అయిపోయింది. సో దీన్ని మళ్ళీ ఒక్కసారి ఒక 10-15 minutes కలపాలి. ఈ బ్రెడ్, ఈ పిజ్జాకి టేస్ట్ పిండేనండి. అది ఎంత కలిపితే అంత పఫీగా వస్తుంది, అంత టేస్టీగా వస్తుంది. సో కొద్దిగా పిండి చల్లుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మంచిగా ఫాస్ట్గా కలిపేసుకోండి. మనకు అతుకుతుంది, మళ్ళీ వాటర్ వేయడము, పిండి వేయడం అలాంటివి ఏం చేయకండి, అతుకుతుంది. కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒక్కసారి కలపండి. సో చూసారు కదా, అలా నేను చూపించిన విధంగా లోపలికి అనుకుంటూ కలిపితే సెట్ అయిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 pizzas చేశాను. ఒకటి వితౌట్ ఓవెన్, ఒకటి విత్ ఓవెన్. సో ఫస్ట్ మనం వితౌట్ ఓవెన్ చూద్దాము. అండ్ దానికి దీనికి టేస్ట్ డిఫరెన్స్ కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు తెలుస్తుంది. మరీ ఓవర్ టేస్ట్ లేదు, అట్లా మరీ తక్కువ లేదు, రెండు బాగానే ఉన్నాయి. బట్ చీజ్ అనేది ఒక దాంట్లో పైన మంచిగా వేగింది, ఇంకొక దాంట్లో పైన వేయలేదు అన్నమాట, అంతే. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఇదేంటి పిజ్జా ఉంటుంది కదా బేస్, దాన్ని అలా చేసుకోవాలి. చూడండి, నేను అంత మందంగా వేసేసాను.
మరీ పల్చగా చేయకండి, బాగా క్రిస్పీ లాగా వస్తుంది. సో నేను ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి ఈ పిజ్జా బేస్ పెట్టేసుకున్నాం. సో మనం ఫోక్ స్పూన్స్ తోటి కంపల్సరీ అనాలి, లేకుంటే మన బన్ను ఉబ్బినట్టు ఉబ్బుతుంది. సో ఇక్కడ నేను షెజ్వాన్ చట్నీ దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్లో, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేసేసాను. లేదు అంటే మనకి పిజ్జా బేస్, పిజ్జా సాస్ దొరుకుతుంది, లేదా అదైనా వేయవచ్చు, బాగానే ఉంటుంది. మంచిగా ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకోండి. దాని మీద మొజరెల్లా చీజ్ అని బయట దొరుకుతుంది, అదే టేస్ట్ బాగుంటుంది. అది మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసేసుకోవచ్చు, పర్లేదు, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఈ ఆనియన్స్ అండ్ టమాటోస్, పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ ఇవి మంచిగా డెకరేట్ చేసేసుకోండి. మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ లాగా చీజ్ వేసేసేయండి. ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో అని దొరుకుతుంది, వాటితోటి కూడా టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా యాడ్ చేసేసుకోండి. సో ఇది ప్రీ హీట్ చేసేసాను, మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్ ప్రీ హీట్ చేసేసి ప్లేట్ పెట్టేసుకొని ఒక 40 to 45 మినిట్స్ లేదా 35 మినిట్స్ మీరు చూసుకోండి, పైన చీజ్ మెల్ట్ అవుతుందా లేదా. మెల్ట్ అయినప్పుడు ఓకే, పర్లేదు. లేదా మీరు కింద బేస్ చూసేసుకోండి, మీకు బాగా మాడిపోయినట్టు అయిపోతే మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో చూసారు కదా, వితౌట్ ఓవెన్, నో ఓవెన్ పిజ్జా. పైన మనకి ఎక్కువగా మెల్ట్ అవ్వలేదు, జస్ట్ నార్మల్ మెల్ట్ అయిపోయింది, ఎక్కువ కుక్ అవ్వలేదు. చూసారు కదా బేస్ ఎంత మంచిగా కుక్ అయిందో, అలా కుక్ అవుతే సరిపోతుంది. నిజం చెప్పాలంటే నాకు నో ఓవెన్ పిజ్జా అనే టేస్ట్ బాగా నచ్చింది. నాకు అట్లా చీజ్ అలా వస్తే ఇష్టం అన్నమాట. మా బాబుకి, మా సిస్టర్ వాళ్ళకి ఓవెన్లో పెట్టిన పిజ్జా నచ్చేసింది, అది ఎక్కువ ఇట్లా చీజీగా రాలేదన్నమాట. సో ఇక్కడ ఓవెన్ ప్రీహీట్ 10 మినిట్స్ చేసేసాను అండ్ 30 మినిట్స్ బేక్ చేసిన అన్నమాట. చూసారు కదా చీజ్ మంచిగా కుక్ అయిపోయింది, ఇది కూడా సేమ్ బేస్ మంచిగా కుక్ అయింది. బట్ ఇక్కడ డిఫరెంట్ ఏంటి అంటే చీజ్ ఏమో నో ఓవెన్లో పైన కొద్దిగానే మెల్ట్ అయిపోయింది, విత్ ఓవెన్లో టోటల్గా కుక్ అయిపోయింది అన్నమాట. సో చూసారు కదా, ఈజీగా చేసేసుకున్నాం. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. బాయ్.